Okay, next problem, ninth problem. So look at the board. When cube is heated, all its edges increasing at the rate of 0.5 centimeter per minute. When one of its edges is 8 centimeter long, find the rate at which its surface area and volume increase. When a cube is heated, క్యూబ్ ఇక్కడ హీట్ చేయడం వల్ల క్యూబ్ అనేది హీట్ చేశారు. ఇక్కడ క్యూబ్ హీట్ చేయడం వల్ల ద చేంజ్ ఇన్ సైడ్స్లో చేంజ్ వచ్చింది. క్యూబ్ను హీట్ చేయడం వల్ల సైజులో చేంజ్ వచ్చింది. సో ఇక్కడ లెట్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్, ఎడ్జ్ మీన్స్ సైడ్ ఆఫ్ ఈచ్ క్యూబ్, ఈచ్ సైడ్ క్యూబ్లో ఈచ్ సైడ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి మనం ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం. ఎక్స్ సెంటీమీటర్. దీనిలో చేంజ్ వచ్చింది, ఆ చేంజ్ ఇచ్చారు dx/dt ఈజ్ ఈక్వల్ 0.5 సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, 0.5 సెంటీమీటర్ పర్ మినిట్. దేంట్లో సైడ్లో అంటే ఎడ్జ్లో మార్పు చేంజ్ 0.5 సెంటీమీటర్ వచ్చింది. సో అందులో ఏదో ఒక సైడ్ మాత్రం 8 సెంటీమీటర్ ఉంది. అందులో ఒక సైడ్ ఎడ్జ్, వెన్ ద ఎడ్జ్ ఈజ్ 8 సెంటీమీటర్ లాంగ్ అనింది. సో వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? ఫైండ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఈ రెండిట్లో చేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ ds/dt ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ప్రాబ్లం వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? dv/dt ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. దేనిలో మార్పు? ds/dtలో చేంజ్ కావాలి, dv/dtలో చేంజ్ అంటే ఏరియాలో చేంజ్ వస్తుంది. ఓకే, ఒక క్యూబ్ను హీట్ చేసినప్పుడు సైడ్లో మార్పు వస్తుంది. ఆ సైడ్లో మార్పు ఇచ్చేసాడు 0.5 సెంటీమీటర్ పర్ మినిట్కు 0.5 సెంటీమీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఏరియాలో చేంజ్ వస్తుంది. ఇక్కడ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ వస్తుంది. అదేవిధంగా వాల్యూమ్లో కూడా చేంజ్ వస్తుంది. కనుక ds/dt ఫైండ్ అవుట్ చేయాలి, dv/dt ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6 ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే 6x² వస్తుంది. స్క్వేర్ సెంటీమీటర్. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా x³ క్యూబిక్ సెంటీమీటర్. సో ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ds/dt d/dt of what is the value of x? S means surface area. Formula total surface area is taken 6x². 6 is constant. x² డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది. x² డెరివేటివ్ చేస్తే 2x. సో స్టెప్ బై స్టెప్ వేద్దాం. x² 6 కాన్స్టాంట్, x² చేస్తే 2x వస్తుంది. dx/dt బికాస్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t కనుక x ఈజ్ అనదర్ వేరియబుల్ కనుక dx/dt. అందులో ఒక సైడ్ వెన్ ద ఎడ్జ్ ఈజ్ x = 8 సెంటీమీటర్ ఈజ్ గివెన్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అందులో ఒక సైడ్ ఎడ్జ్ ఇచ్చాడు 8 సెంటీమీటర్. 6 2 12 into what is the value of x? 8. What is the dx/dt value? 0.5 centimeter per minute. So 12 5 60 అంటే 6 8 48 square centimeter per minute. Second problem, వాల్యూమ్లో చేంజ్ కాబట్టి dv/dt d/dt of volume of cube x³ డెరివేటివ్ x³ ఏమవుతుంది? x³ చేస్తే 3x².
బికాస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ క్యూబ్ అన్నప్పుడు ఎన్ ప్లేస్లో 3 రాసుకుంటాం, ఎక్స్ పవర్ 3 మైనస్ 1 3x² అవుతుంది. సో డైరెక్ట్ స్టెప్. మళ్ళీ ఎక్స్ ఈజ్ అనదర్ వేరియబుల్ కనుక డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ కనుక dx బై dt అవుతుంది. 3x², ఎక్స్ వాల్యూ హౌ మచ్ 8 స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 8 స్క్వేర్, dx బై dt వాల్యూ 0.5. ఓకే, కంటిన్యూ నెక్స్ట్. 3 ఇంటూ 64 ఇంటూ 0.5 ఆల్ ఆర్ మల్టిప్లికేషన్ we get 96 వాల్యూ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ ఫర్ మినిట్. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్లో సైడ్లో చేంజ్ మాత్రం ఇచ్చారు. dx బై dt ఈజ్ ఈక్వల్ 0.5 సెంటీమీటర్ ఫర్ మినిట్. ఫైండ్ అవుట్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్, వాల్యూమ్లో చేంజ్. సర్ఫేస్ ఏరియాలో చేంజ్ అంటే ds బై dt ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్లో చేంజ్ అంటే dv బై dt ఫైండ్ అవుట్ చేయాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా s ఈజ్ ఈక్వల్ 6x², వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ v ఈజ్ ఈక్వల్ x³. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ds బై dt. d బై dt ఆఫ్ 6x² వెన్ ద ఎడ్జ్ స్మాల్ x ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్. ఓకే, ఇది చేంజ్లో ఎక్స్ తెలుగు వాడు ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ అందులో ఒక ఎడ్జ్ ఇచ్చేసాడు x ఈక్వల్ 8 సెంటీమీటర్. 6x² చేస్తే 2x, xని చేస్తే dx బై dt, 6 2 జా 12, x వాల్యూ 8 ఇంటూ dx బై dt 0.5. ఆల్ మల్టిప్లికేషన్ we get 48 స్క్వేర్ సెంటీమీటర్ ఫర్ మినిట్. సెకండ్ ప్రాబ్లం, dv బై dt, d బై dt ఆఫ్ x³ డెరివేటివ్ 3x², x చేస్తే dx బై dt 3 ఇంటూ x వాల్యూ 8 స్క్వేర్ ఇంటూ dx బై dt వాల్యూ హౌ మచ్ 0.5. సో 3 ఇంటూ 8 స్క్వేర్, 8 ఇంటూ 8 64, 3 ఇంటూ 64 ఇంటూ 0.5 వాల్యూ 96 సెంటీమీటర్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఫర్ మినిట్. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. 9th సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఆల్ edges of cube are expanding at the rate of 1 centimeter per second. Same method, same working. సో ఇక్కడ dx by dt 1 centimeter per minute జరుగుతుంది. ఇక్కడ సెకండ్, నాట్ మినిట్, సెకండ్, సెంటీమీటర్ ఫర్ సెకండ్. ఎందులో ఎడ్జ్లో చేంజ్ ఇచ్చారు. dx by dt ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఫర్ సెకండ్ అపాన్ హీటింగ్. సో హీట్ చేయడం వల్ల అలా చేంజ్ వచ్చింది. క్యాల్కులేట్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ dv by dt అండ్ సర్ఫేస్ ఏరియా వెన్ and the edge is ఎంత 10 centimeter, when the edge is 10 centimeter. Same problem. Okay, look at the board. ds by dt, dv by dt find out చేయాలి. Let edge of cube x centimeter అనుకుంటాం, surface area of cube 6x square centimeter అనుకుంటాం, volume of cube formula x cube. So ds by dt, first one ds by dt surface area లో change. d by dt of s value 6x square surface area, 6 constant, x square చేస్తే 2x, x చేస్తే dx by dt. 6 2 ja how much 12. What is the value of x 10, dx by dt value 1. Finally 120 centimeter square per second. Next same dv by dt, d by dt of x cube చేస్తే 3x square, x చేస్తే dx by dt. 3 into what is the value of x? Value of x is 10 square into dx by dt value 1. dx by dt value how much is given? 1 centimeter per second change వస్తుంది. 3 into 10 square అంటే 100 into 1. Finally 300 centimeter cube per second or cubic centimeter per second. Okay, same problem. So write down.
Next, ninth Roman law, third one. Look at the board. Please observe the question. The volume of cube is increasing at the rate of 10 cubic inches per second. Where is the change is given? Volume lo change ఇచ్చారు అంటే dv by dt value is given. Volume lo change కనుక dv by dt is equal 10 cubic inches per second. Volume లో చేంజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా అట్ ఇన్స్టాంట్ వెన్ ద ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఈస్ 10 ఇంచెస్ ఎడ్జ్లో ఎంత చేంజ్ 10 ఇంచెస్ ఇచ్చారు. సో మనం సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? ఇక్కడ ds బై dt వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఆటోమేటిక్గా చేంజ్ ఇన్సైడ్ అంటే ఎడ్జ్లో కూడా చేంజ్ ఎంతనో ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ముందు సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో dx బై dt వాల్యూ ఎందుకంటే ఎడ్జ్లో కూడా మనకు చేంజ్ కావాలి, అప్పుడే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. అంటే dx బై dt ఫైండ్ అవుట్ చేయడానికంటే ముందు dx బై dt వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ లెట్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ x సెంటీమీటర్ అనుకుంటాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ s ఈక్వల్ 6x², వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ v ఈక్వల్ టు x³. సో ఫస్ట్ యూ హ్యావ్ టేకెన్ దిస్ వన్. So dv by dt value how much given? dv by dt is equal 10. What is the d by dt of given? 10 cubic inches per second. Okay, d by dt of what is the v value? x³ value. x³ is equal 10. x³ డెరివేటివ్ చేస్తే 3x², x చేస్తే dx by dt is equal 10. x³ డెరివేటివ్ 3x³, x చేస్తే dx by dt 3 into when edge, how much edge is given? 10 inches. When edge is x equal to 10 inches is given. h value ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 10. 3 into 10 square dx by dt is equal 10. 3 into 10 square 300 into dx by dt. 10 square and 100 into 3 is equal 10. So find out dt by dx is equal 10 divided by 30. 300 0 cancel. dt by dx value 1 by 30 change. Okay, not dx by dt. Change in edge how much? dx by dt. Change in edge 1 by 30. Okay, ఇచ్చిన క్వశ్చన్లో ds by dtలో చేంజ్ కావాలంటే ముందు మనకి ఎడ్జ్లో ఎంత చేంజో ముందు మనకు ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే dx by dtని ముందు ఫైండ్ అవుట్ చేయాలి. కనుక ఇచ్చిన కండిషన్ ఏంటి? dv by dt is equal 10 inches cubic inches per second. d by dt of x³ is equal 10. x³ డెరివేటివ్ 3x², x చేస్తే dx by dt is equal 10. when edge is ఎంత ఇచ్చాడు? చేంజ్లో edge 10. how much? 10 inches. So instant when the edge of the cube actually edge of the cube ఎంత ఇక్కడ not changes మా actual length of cube ఎంత 10, ఇది changes. 3 into 10 square ఎంత ఇచ్చాడుక? when the edge is 10 square into dx by dt is equal 10. 3 into 10 square అంటే 100. 3 into 100 300 into dx by dt is equal 10. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ చేస్తుంది. 10 by 300 0 క్యాన్సల్. dx by dt is equal 300. dx by dt is equal 300. Okay, write down. Continue next step. So what is the find out? ds by dt. ds by dt. d by dt of what is the s? Surface area of cube 6x². 6 constant x² చేస్తే 2x into dx by dt. Value substitute. 6 2s are 12 into what is the value of x when the
edge is 10 inches into 10. What is the dx by dt value? 1 by 30. 1 by 30. Cancel చేస్తే 0 0 cancel. 3 1 ja 3. 3 4 ja 12. 4 1 ja 4. 4. So centimeter square inches per second. Centimeter square inches per second. Okay, write down centimeter square inch. Let us square centimeter inches. Square centimeter inches per second. Okay, write down. So ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. Next, 10th question. Observe the question. A spherical balloon is pumped air at the rate of 10 cubic inches per minute. Find the rate of increase of first A, small a, radius when the radius is 15 inches. Say B, surface area when the radius is 10 inches. Different problems ఉన్నాయి. So spherical balloon at the rate of 10 cubic inches per minute. ఓకే, ఇక పంపు చేయడం వల్ల బెలూన్లో మార్పు వచ్చింది. సో ఏ బెలూన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పియర్. స్పియర్ ఫామ్లో బెలూన్ ఉంది. ఇక్కడ ఎయిర్ను పంపుడు చేయడం వల్ల చేంజ్ వచ్చింది. ఓకే, ఓకే, ఇక్కడ బెలూన్ ఈజ్ పంప్డ్ ఎయిర్ అట్ ద రేట్ ఆఫ్. సో పంప్ చేయడం వల్ల అంటే గాలి చూడడం వల్ల మార్పు వస్తుంది బెలూన్లో. సో ఆ బెలూన్లో మార్పు 10 క్యూబిక్. క్యూబిక్ అంటానే యూనిట్స్ దేనికి సంబంధించినవి అంటే వాల్యూమ్. ఇచ్చింది ఏంటంటే డివి బై డిటీలో మార్పు ఇచ్చారు. ఎంత? 10 క్యూబిక్. 10 cubic inches per 10 cubic inches per minute. Cubic inches per minute ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ వేర్ ఈజ్ ద చేంజ్. చేంజ్ ఎక్కడ జరిగిందంటే వాల్యూమ్, అంటే వాల్యూమ్లో చేంజ్ అయింది. సో ఫస్ట్ బెలూన్ ఇంతే ఉంటుంది, ఎయిర్ పంప్ చేయడం వల్ల చాలా లావుగా తయారవుతుంది. దట్ ఈస్ మీనింగ్ వాల్యూమ్లో చేంజ్ ఇచ్చారు. 10 cubic inches per minute ఇచ్చారు. వాట్ ఈజ్ ద ఫైండ్ అవుట్? Find the rate of increase of its find the rate of increase of its first radius లో చేంజ్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్లో రేడియస్ లో చేంజ్ dr by dt హౌ మచ్ చేంజ్. ఇక్కడ వెన్ యాక్చువల్ రేడియస్ ఎంత ఉందంట? అండ్ యాక్చువల్ రేడియస్ 15 ఇంచెస్ మాత్రమే ఉంది. 15 ఇంచెస్ ఉంది. ఓకే, అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? సర్ఫేస్ ఏరియాలో ఫైండ్ అవుట్ ఎంత అన్నాడు. అంటే డిఎస్ బై డిటి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేడియస్ ఎంత తీసుకోవాలంట? వెన్ రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 10 ఇంచెస్, మేబీ 10. హౌ మచ్ ఈస్ గివెన్? 10 ఇంచెస్. ఎస్, 10 ఇంచెస్. ఈ 2 ప్రాబ్లమ్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు బెలూన్ అంటే స్పేయర్ గురించి మనకు పర్టికులర్ ఫార్ములాస్ తెలియాలి. ఫస్ట్ రేడియస్ ఎంత ఉందో అసలు తెలియదు. సో లెట్ ద రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఆర్ ఇంచెస్ ఉందనుకుంటున్నాం. అంటే ఆర్ అంటే రేడియస్, ఆర్ ఇంచెస్. సో మనం కన్వీనియంట్ కోసం స్మాల్ ఆర్ తీసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ వాల్యూమ్ ఫార్ములా 4/3 pi r cube అని తెలుసుకున్నాం. సో ఇక్కడ 3 వస్తే ఇక్కడ 3, 4/3 pi r cube. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పెరికల్ బెలూన్. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4 pi r square. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ద వాల్యూమ్, దిస్ ఈస్ కాల్డ్ ద సర్ఫేస్ ఏరియా. ఈ వాల్యూమ్లో చేంజ్ ఆల్రెడీ గివెన్ ఇవ్వబడింది, బట్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియాలో కూడా చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏరియాలో చేంజ్ వెతుకుదాం. ఓకే, అందుకంటే ముందు డివి బై డిటి అనే కండిషన్ని యూజ్ చేయాలి మనం. సో ఫస్ట్ కండిషన్, వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? గివెన్ వాల్యూమ్లో చేంజ్ డివి బై డిటి. డివి బై డిటి ఈజ్ ఈక్వల్ 10 క్యూబిక్ ఇంచెస్ ఫర్ సెకండ్.
What is the volume formula? d by dt of volume formula. V, volume of spherical balloon. 4 by 3 pi r cube. 4 by 3 pi r cube is equal 10. ఇందులో కాన్స్టాంట్ ఏంటి అంటే 4 by 3 pi is the constant. d by dt of r cube is equal 10. is equal 10. 4 by 3 pi అలాగే ఉంచుతాం. r క్యూబ్ చేస్తే 3r స్క్వేర్, r చేస్తే dr by dt is equal 10. ఓకే, 4 by 3 pi కాన్స్టాంట్, r క్యూబ్ డెరివేటివ్ చేస్తే 3r స్క్వేర్, మళ్ళీ r చేస్తే dr by dt. సో ఇక్కడ సింపుల్గా 3 రిమూవ్ చేసుకోవచ్చు. 4 pi r స్క్వేర్ వస్తుంది, dr by dt. What is meaning of dr by dt? The rate of change of in radius. రేడియస్లో చేంజ్ dr by dt అవుతుంది. సో dr by dt. ఓకే, రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. So 4 pi r square dr by dt is equal 10. dr by dt is equal 10 divided by 4 pi r square. What is the find out? dr by dt when radius 15 centimeter. When radius, how much given? When radius r equal to 15 inches. inches తీసుకుంటే so dr by dt, first problem, dr by dt is equal 10 by 4 pi r square, r value 15 square. 15 square. సో r వాల్యూ ఇక్కడ ఎంత 15 తీసుకోమన్నారు. సెకండ్ వన్లో రేడియస్ 10 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, 10 డివైడెడ్ బై 4 పై 15 ఇంటూ 15. 5 2 జా 10, 5 3 జా 15, 2 1 జా 2, 2 2 జా 4, 1 by 2 pi ఇంటూ 15 ఇంటూ 3. 5 2 जा 10, 5 3 जा 15, 2 1 जा 2 2 जा 2 pi into 15 into 3. So first question, dr by dt is equal 1 by 15 2 जा 30, 13 3 जा 90 pi, 90 pi. Random. First second problem, ds by dt how much అన్నాడు. d by dt of s means surface area of spherical balloon. Formula 4 pi r square. Where is the constant? How much? 4 pi constant. d by dt of r square. 4 pi r square derivative 2r and r again చేస్తే dr by dt. dr by dt. So 4 2 ja 8 pi r dr by dt. What is the value of r? When radius 10 inches తీసుకోండి అన్నాడు. when radius small r equal to how much? 10 inches is given. అదేవిధంగా ఆల్రెడీ మనం dr by dt వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 1 by 19 pi. dr by dt వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం 1 by 19 pi. wait. ఓకే, ఇక్కడ ఆల్రెడీ dr by dt 1 by 90 pi అనేది దేనికి సంబంధించిందంటే రేడియస్ 15 ఇంచెస్ ఉన్నప్పుడు. బట్ మనకు కావాల్సింది రేడియస్ ఎంత 10 ఇంచెస్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ dr by dt వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది dr by dt ఫ్రమ్ ఫస్ట్ 10 by 4 pi r square. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఎందుకంటే రేడియస్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది 15 సెంటీమీటర్, ఇక్కడ రేడియస్ ఎంత తీసుకోవాలి 10 సెంటీమీటర్ తీసుకొని చేయాలి. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ds by dt is equal, వాల్యూ సబ్స్టిట్యూట్ 8 pi r into dr by dt వాల్యూ 10 by 4 pi r square. 10 by 4 pi r square. What is the cancel? ఇక్కడ పై రిమూవ్ అవుతుంది. 4 1 జా 4 2 జా.
సో 2π ఇక్కడ ఒక సింగిల్ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. సింగిల్ ఆర్ ఇక్కడ సింగిల్ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. సింగిల్ ఆర్ క్యాన్సిల్ అవుతే ఇంకొక ఆర్ మిగులుతుంది. సో పైన మిగిలిన న్యూమినేటర్లో 2 × 10/r. వాట్ ఈస్ ద ఆర్? 2 × 10 వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ? 10. 10 cancel, 10 1 ja 10. So finally 2. So ds/dt is equal to square centimeter inches for second. It is the given. Okay. ఈ ప్రాబ్లం డిఫరెంట్, ఎందుకంటే ఇది సపరేట్ ప్రాబ్లం. రేడియస్ 15 సెంటీమీటర్ పెట్టుకొని చేయాలా, ఇక్కడ రేడియస్ 10 సెంటీమీటర్ పెట్టుకొని చేయాలా. సో మనకు యాక్చువల్గా dr/dt వాల్యూ ఎంత వచ్చింది? 10/4πr². వెన్ ఫస్ట్ క్వశ్చన్లో రేడియస్ r = 15 సెంటీమీటర్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేడియస్ ఎంత వస్తుంది? చేంజ్ 10/4πr². r వాల్యూ 15². 10/4π × 15 × 15² అంటే 5 2 ja 5 3 ja 2 1 ja 2 2 ja 1/2π × 15 × 3. సో ఫైనల్లీ 2 15 ja 30, 13 3 ja 19π. ఇది dr/dt వెన్ రేడియస్ 15 సెంటీమీటర్ అన్నప్పుడు. సెకండ్ ప్రాబ్లం ds/dt వెన్ రేడియస్ ఎంత తీసుకోవాలా? 10 ఇంచెస్ ఉన్నప్పుడు ఎంత అన్నాడు కనుక 4πr² d/dt of S surface area formula 4πr². 4π constant d/dt of r² derivative 2r dr/dt. 4 2 ja 8πr dr/dt. Actual dr/dt equation number 1 10/4πr². So substitute the value 8πr into 10/4πr². So 4 1 ja 4, 4 2 ja 8. సో పై రిమూవ్, 1 r² ఉంది. సో r క్యాన్సిల్ అయితే సింగిల్ ఆర్ మిగులుతుంది. 2 × 10/r. సో 10/10 క్యాన్సిల్ అయితే 2 స్క్వేర్ సెంటీమీటర్ ఫర్ ఇంచెస్. ఓకే రైట్. ఓకే ఇక్కడ మినిట్ ఇచ్చారు, ఫర్ మినిట్ ఇస్ ఎ మినిట్. ఓకే రైట్. ఓకే రేడియస్ కూడా సెంటీమీటర్ ఇంచెస్గా తీసుకుందాం. ఓకే రైట్. రేడియస్ ఇంచెస్ ఫర్, ఓకే సెంటీమీటర్ కూడా ఇవ్వలేదు, ఇంచెస్ ఫర్ తీసుకుందాం. ఇంచెస్ ఫర్ టైం. ఇక్కడ కూడా స్క్వేర్ సెంటీమీటర్ కూడా అవసరం. స్క్వేర్ ఇంచెస్ ఫర్ మినిట్ తీసుకోవచ్చు. స్క్వేర్ ఇంచెస్ ఫర్ మినిట్ సరిపోతుంది. యూనిట్స్. ఓకే ఇక్కడ యూనిట్స్ ఇంచెస్ ఇచ్చాడు, రేడియస్కి ఇంచెస్ డివైడెడ్ బై పర్ అంటాం, టైం. సో ఇంచెస్ ఫర్ టైం. ఓకే ఇంచెస్ ఫర్ టైం కనిపించట్లేదు. రైట్. ఇంచెస్ ఫర్ టైం. ఇక్కడ కూడా ఏరియాకు స్క్వేర్ యూనిట్స్ అంటాం. స్క్వేర్ ఇంచెస్ ఫర్ మినిట్. ఇక్కడ కూడా టైము మినిట్లో తీసుకోవాలి. టైం మినిట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే 11th ప్రాబ్లంలో ఫస్ట్ వన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. గ్యాస్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఏ స్పెరికల్ బెలూన్ at the rate of 2 cubic centimeter per second. How fast is the surface area shrinking when the radius is 16 centimeter? Gas is escaping from the spherical balloon at the rate of 2 cubic centimeter per second. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది వాల్యూమ్లో చేంజ్ వచ్చింది. క్యూబిక్ అంటేనే వాల్యూమ్కే యూనిట్స్ కనుక dv/dt is equal to cubic centimeter per second. అయితే వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా షింకింగ్ వెన్ ద రేడియస్ 16 సెంటీమీటర్. ఇక్కడ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఆర్ అనుకుంటాం. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బెలూన్, ఇక్కడ గ్యాస్, బెలూన్ నాట్ బెలూన్. ఓకే గ్యాస్. ఓకే కరెక్ట్. సో రేడియస్ ఆఫ్ స్పెరికల్ బెలూనే కరెక్ట్. గ్యాస్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్, దాంట్లోకి గ్యాస్ను చేయడం వల్ల చేంజ్ వచ్చింది, గ్యాస్ను పంపించడం వల్ల. అంటే ఇక్కడ ఎయిర్గా
కన్సిడర్ తీసుకోవాలి. సో ఎనీవే మనకి ఇచ్చిన క్వశ్చన్లో చేంజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే వాల్యూమ్లో చేంజ్ కనిపిస్తుంది. సో dV by dt 2 cubic centimeter per second. సో వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బెలూన్ ఫార్ములా 4/3 pi r cube. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పెరికల్ బెలూన్ 4 pi r square. ఓకే, మనం d by dt ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఫార్ములా 4/3 pi r cube is equal 2 cubic centimeter. When radius ఎంత తీసుకోవాలా 16 centimeter. సో 4/3 pi కాన్స్టెంట్, r square ను డెరివేటివ్ చేస్తే 3r square, r ను డెరివేటివ్ చేస్తే dr by dt is equal to. సో ఇక్కడ సింప్లీ 3 1 జా క్యాన్సిల్ అవుతుంది. 4 pi r square 4 pi r square 4 pi r square dr by dt is equal to. సో dr by ఇక్కడ రేడియస్ 4 pi, వాట్ ఈస్ ద రేడియస్ వాల్యూ 16 స్క్వేర్, 16 స్క్వేర్ dr by dt is equal to. సో 4 pi into 16 square value 16 into 16 how much 256 అవుతుంది, లేదంటే అలాగే వదిలేండి. 16 into 16 dr by dt is equal to, ట్రాన్స్పోజ్ చేయండి లెఫ్ట్ సైడ్, dr by dt is equal 2 divided by 4 pi, 16 into 16 క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2, 2 8 జా 16. సో dr by dt, సో రేడియస్లో చేంజ్ హౌ మచ్ 1/4 into 16 64, 64 8 జా 64 8 జా 512 pi, 512 pi. This is the change in radius when radius 16 సెంటీమీటర్ ఉన్నప్పుడు. ఓకే, రైట్. సేమ్ ప్రాబ్లం రివిజన్ అవుతుంది. 4/3 pi అనేది కాన్స్టెంట్, r క్యూబ్ డెరివేటివ్ చేస్తే 3r square, 3 3 క్యాన్సల్, 4 pi r square dr by dt. సో డైరెక్ట్ 4 pi r when radius value is given how much 16 into 16 dr by dt equal to, so dr by dt 2 divided by multiplication transpose అయితే division 2 divided by 4 pi into 16 into 16, 2 1 ja 2 8 ja 1/4 pi into 16 into 8 value 512 pi. What is the change? To find the change in surface area that is called ds by dt find out cheyali. Okay, write down, continue next step. Okay, ds by dt find out చేద్దాం. d by dt of what is the s surface area 4 pi r square when radius small r equal to 16 centimeter. So when radius small r equal to 16 centimeter, 4 pi constant, r square derivative how much 2r dr by dt, right? Okay, 4 2 ja 8 pi r dr by dt, value substitute 8 pi, what is the value of r 16, dr by dt value already find out 1/512 pi, 512 pi, pi remove. So next 8 table to 8 1 ja 8, 8 6 ja 48, so 8 4 ja 32, 16 1 ja 16, 16 4 ja 64, finally 1/4. That is the ds by dt 0.25 రాసిన కరెక్టే, centimeter square per second. This is the ds by dt is equal 1/4 centimeter square per second. 8 1 ja 8, 8 6 ja 48, 3 is there 32, 8 4 ja 32, 16 1 ja 16 4 ja 1/4 centimeter square per second. Write down. Next problem. So observe the second problem. The radius of sphere is decreasing at the rate of 0.1 centimeter per second. Find the rate at which its volume is decreasing when the radius is 20 centimeter. ఇక్కడ
డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ వచ్చినప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ కావచ్చు, ఏరియా కావచ్చు. బట్ ఇక్కడ చేంజ్ ఎక్కడ అన్నాడు? రేడియస్లో. ఆర్ బి ద రేడియస్ ఆఫ్ స్పియర్, రేడియస్ ఆఫ్ స్పియర్ బి ఆర్ అనుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? వాల్యూమ్లో చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ రేడియస్ ఎప్పుడు 20 సెంటీమీటర్ ఉన్నప్పుడు, వెన్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్ ఉన్నప్పుడు చేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకోటి గివెన్ డిఆర్ బై డిటి. సో రేడియస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 0.1 సెంటీమీటర్ ఫర్ సెకండ్. సో వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్? డివి బై డిటి ఫైండ్ అవుట్ చేయాలి. డి బై డిటి ఆఫ్ వి మీన్స్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్. ఇందులో కాన్స్టాంట్ 4/3 పై కాన్స్టాంట్, ఆర్ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 3r², ఆర్ చేస్తే dr బై dt. సో 3 రిమూవ్, 4πr² dr by dt. When how much? When radius small r equal to 20 centimeter, small r equal to 20 centimeter is given. So value substitute. dv by dt is equal 4πr², r value 20 square, into dr by dt value how much? 0.1. The value put substitute. 4 pi into 20 into 20 into 0.1. We multiplied all of you. So the answer is, so 4 2 ja 8, 8 2 ja 1600 pi into 0.1. Point తర్వాత 1 decimal 160 pi. సో వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్, క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్, క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ క్యూబ్ ఫర్ సెకండ్. ఓకే, రైట్ డౌన్. సేమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. Observe the next question. The radius of a sphere is decreasing at the rate of 0.2 centimeter per second. Find the rate at which its volume is decreasing when the radius of the sphere is 10 centimeter. Same problem. సో ఇక్కడ రేడియస్ను స్మాల్ ఆర్ అనుకుంటాం. ఎక్కడ చేంజ్? వాల్యూమ్లోనే చేంజ్ అన్నాడు. హౌ మచ్ రేట్ చేంజ్ ఇన్ రేడియస్? 0.2 centimeter per second. So volume formula 4/3 pi r cube. So dv by dt find out చేయాలి. d by dt of 4/3 pi r². v value 4/3 pi r cube derivative 3r², r చేస్తే dr by dt. 3 cancel, 4 pi r² dr by dt when radius r equal to 10 centimeter. 4 pi radius value 10 square, dr by dt value 0.2. Same problem. 4 pi into 10 into 10 into 0.2 is written as 2/10. Simply 10 1 ja 10 1 ja, after point 1 decimal 2/10. So 2 4 ja 8, 8 10 ja 80 pi cubic centimeter or centimeter cube for second. Right. Next problem. Next problem, 12th one. Observe the question. A cylindrical vessel of radius 0.5 meter is being filled with oil the rate of 0.25 10⁶ cubic meters per minute. How fast is the oil in the vessel rises? A cylindrical vessel, ఆల్రెడీ డైరెక్ట్ రేడియస్ ఇచ్చేసాడు, సిలిండ్రికల్ రేడియస్. ఓకే, సిలిండర్ ఫామ్లో ఉంటే రేడియస్ ఈజ్ గివెన్, నాట్ చేంజ్ ఇన్ రేడియస్. రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ గివెన్. నెక్స్ట్ cubic meter per minute. How fast is the oil vessel in the rises? Filled with oil. సో ఇక్కడ
a cylindrical vessel of radius 0.5 meter is being filled with oil at the rate of 0.25 10 power 6 cubic meter per minute. That is meaning given for volume of cylinder dV by dt, volume of cylinder change in volume dV by dt 0.25 by 10 power 6 cubic meter per minute. How fast is the oil in the vessel rises? So ఇంత రేడియస్ ఉన్న దాంట్లో వాటర్ వేస్తూ ఉంటే హౌ రైజ్, దట్ ఈజ్ మీనింగ్ హైట్, ఎంత ఎత్తుకు చేరుకుంటుంది, దట్ మీన్స్ హౌ ఫాస్ట్. ఆయిల్ ఇలా పోస్తుంటాం, ఇలా ఎంత ఎత్తు వరకు వెళ్తుంది. సో దీని యొక్క కెపాసిటీ కూడా ఇచ్చేసినాడు, వాల్యూమ్. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇచ్చినాడు 0.25 by 10 power 6. ఓకే, సో లెట్ రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఈక్వల్ 0.5, వాల్యూమ్ ఆఫ్ dr pi r square h, volume of cylinder pi r square h. What is the find out? How much change in height? So find out dh by dt is the find out, dh by dt. So దీనిలో apply చేద్దాం. d by dt of what is the value of v? Pi r square h, pi r square h 0.25 by 10 power 6, 0.25 10 power 6. Okay, d by dt of pi r square h ఫార్ములా. ఇక్కడ మనం కాన్స్టాంట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రేడియస్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, దెర్ ఇస్ నో చేంజ్. పై ఆర్ స్క్వేర్ ఆల్రెడీ రేడియస్ వాల్యూ 0.5 మీనింగ్ పై ఆర్ స్క్వేర్ రెండు కూడా కాన్స్టాంటే. సో పై ఆర్ స్క్వేర్ కాన్స్టాంట్, dh by dt is equal 0.25 by 10 power 6. పై వాల్యూ పై అలాగే ఉంచండి, ఆర్ స్క్వేర్ అంటే 0.5 హోల్ స్క్వేర్ dh by dt is equal 0.25 by 10 power 6. pi into 0.5 whole square means 0.5 into 0.5, 0.25. So 0.5 whole square means 0.5 into 0.5. 5 5 are 25. After point tarvata 1 decimal, total 2 decimal. 0.25 dh by dt is equal 0.25 by 10 power 6. So dh by dt is equal 0.25 by 10 power 6 into division లోకి వచ్చేస్తుంది pi into 0.25. So 0.25 1 ja 0.25. dh by dt is equal, final answer 1 by 10 power 6 pi. This is the change in height, 1 by 10 power 6 into pi. Okay, write down. Next problem.